హాయ్ అండి. నేను మీ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. పూర్వీకుల్లాంటి బలం కావాలంటే ఇలా వారంలో ఒక్కసారైనా తినడానికి ప్రయత్నం చేయండి. అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 2 గ్లాసుల వాటర్‌లో పావంతు పక్కన పెట్టేసుకొని 1 వాటర్ పోసేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసేసుకొని, ఆ మిగిలిన పావు వంతు నీళ్లు కూడా ఈ గిన్నెలో పిండితో పాటు వేసేసుకొని కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా. ఇలా ఉండలు కట్టకుండా కలిపేసుకున్న తర్వాత మరుగుతున్న వాటర్‌లో కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నెయ్యి స్కిప్ చేసేయండి. నెయ్యి వేసుకోకున్నా బావుంటుంది. నెయ్యి వేసుకుంటే ఇంకా బావుంటుంది. మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి కూడా ఈ వాటర్‌లో వేసేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి మంటని. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం రాగి పిండి మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడి నుంచి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. పిండి మొత్తం ఉండలు కట్టకుండా అలా మెదుపుతూ కలుపుకోవాలండి. ఇలా మెదుపుతూ కలుపుకుంటే ఉండలు కట్టకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా కలుపుతూ మ్యాష్ చేస్తూ ఉండాలండి. ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇందులో మనం రైస్ వేయట్లేదు కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా తినొచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. అడుగు మాడకుండా కలుపుకోండి. ఇలా రాగి పిండి మొత్తం దగ్గర పడిన తర్వాత దించేసుకోండి. ఇప్పుడు పల్లీల పచ్చి పులుసు చేసుకుందామండి. రాగి ముద్దకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చాలా చాలా బావుంటుంది. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలండి. ఇప్పుడు వేయించిన పల్లీలు మిక్సీ జార్‌లో వేసుకొని వేయించిన పచ్చిమిర్చి, అలాగే కొంచెం పల్లీలు, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఏదైనా మీ ఇష్టం అండి అది వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. ఇందులో వెల్లిపాయలు వేసిన క్లిప్ మిస్ అయిందండి. వెల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు పెద్దగానే కట్ చేసి వేసుకున్నా అండి. 2 ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని, ఉంటే మీ దగ్గర కొత్తిమీర కూడా వేసుకొని వేయించేసుకోండి. ఉల్లిపాయలు మొత్తం వేగించకుండా పోపు వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోవాలి, పులుసులాగా ఉండాలి కాబట్టి. మిక్సీ జార్లో కడిగి వేసుకున్న వాటర్ కూడా ఇందులో వేసేసుకొని నేను కొంచెం పచ్చివి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని దించేసుకోవడమే. ఇప్పుడు ఒక ప్లేట్‌కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని చేతికి కొంచెం తడి చేసుకుంటూ అలా ముద్దలా చేసుకోవాలండి. ఇలా ముద్దలాగా చేసేసుకొని వాటర్ చేతికి అందుకుంటూ చేసుకోవాలి. ఇందులో పచ్చి పులుసు వేసుకుందాం. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా, ఆఫ్టర్‌నూన్ లంచ్‌గా, ఈవినింగ్ డిన్నర్‌లా కూడా తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.